బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 1 లో ఉన్న హోటల్ తాజ్ బంజారా సీజ్ అయింది. 2 సంవత్సరాలు పన్ను చెల్లించడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 1,40,00,000 పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల రెడ్ నోటీసు జారీ చేసినా స్పందన లేకపోవడంతో ఫైనల్ గా సీజ్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తాజ్ బంజారాకు పన్ను బకాయి ఉందని చెప్పి రెడ్ నోటీస్ ఇచ్చినా కూడా ఎందుకని స్పందించలేదు? తాజ్ బంజారా యజమానులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్లోని తాజ్ బంజారా హోటల్ ఒకప్పుడు వెలిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు మూగపోయిందని కూడా చెప్పవచ్చు. అయితే దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ యొక్క జిహెచ్ఎంసీకి బకాయిలు చెల్లించలేదంటూ కూడా అధికారులు పలుమార్లు నోటీసులు అయితే ఇచ్చారు. నోటీసులకు స్పందించకపోవడంతో దాదాపుగా 1.5 కోటి ఈ యొక్క బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఈ అయితే 2 సంవత్సరాలుగా ఈ యొక్క నోటీసులకైతే ఒక తాజ్ బంజారా సంస్థ యాజమాన్యం స్పందించలేదంటూ కూడా అధికారులు అయితే ఈ యొక్క హోటల్కి అయితే సీజ్ చేయడం జరిగింది. 1979లో అయితే ఈ యొక్క తాజ్ బంజారాను నిర్మించడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక అంటే హైదరాబాద్లో ఫేమస్ పెద్ద పెద్ద స్టార్లు కానీ సెలబ్రిటీలు అంతా కూడా ఈ యొక్క తాజ్ బంజారాకు వచ్చి ఈ యొక్క రూమ్ ఇక్కడ బస చేసేవారు. అయితే కాలానుక్రమంగా కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రావడంలో కూడా తాజ్ బంజారా మొత్తం కూడా కనుమరుగైందని చెప్పవచ్చు. కనుమరుగైన నేపథ్యంలో కూడా ఇక్కడికి తక్కువ స్థాయిలో ఈ యొక్క హోటల్లో బస చేయడం ఇట్లాంటివి జరగడం వల్ల కూడా ఈ యొక్క అంటే నష్టాల్లో కూరుకుపోయినామంటూ కూడా యాజమాన్యం అయితే చెప్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే హోటల్ మొత్తం కూడా ఈ హోటల్లో మొత్తం కూడా అంటే పెండింగ్లో బకాయిలు ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా అంటే రావటం లేదు. నష్టాల్లో ఉండడం వల్ల ఈ యొక్క బకాయిలు చెల్లించలేకపోయామంటూ కూడా యాజమాన్యం చెప్తుంది. దాదాపుగా 1.5 కోటి వరకు కూడా 1,40,00,000 వరకు కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీకి బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా అధికారులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీని పట్ల ఏదైతే యాజమాన్యం ఉంటుందో యాజమాన్యం కూడా స్పందించకపోవడం వల్ల అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అయితే వచ్చి సీజ్ చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే తాజ్ బంజారాకి సంబంధించి ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్కి సీజ్ చేసిన సీలింగ్ ముద్ర అయితే చూడొచ్చు మనం. అయితే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అధికారులు పలుమార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు అయితే ఈ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలు కట్టని నేపథ్యంలో కూడా ఈ యొక్క సీజ్ చేస్తాం హోటల్ అంటూ కూడా అధికారులు అయితే వరకు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా సరే ఆ యాజమాన్యం మాత్రం అంటే ఎప్పటి నుంచో కూడా నష్టాల్లో ఉన్న నేపథ్యంలో కూడా మేము స్పందించలేకపోతున్నామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 సంవత్సరాల నుంచి కూడా అధికారులు రెగ్యులర్గా నోటీసులు పంపించి అప్పుడప్పుడైనా సరే అంటే కొంత మొత్తంలోనైనా మొత్తం ఒకటిసారి కాకపోయినా కొంత మొత్తంలోనైనా కట్టి ఆ తర్వాత కొంత మొత్తంలోనైనా అంటే దఫాలుగా చెల్లించాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఈ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. కానీ యాజమాన్యం స్పందించకపోవడంతో నష్టాల్లో ఉన్నామని చెప్పేసి కూడా ప్రతిసారి యాజమాన్యం చెప్పడం అయితే ఒకప్పుడు హైదరాబాద్లో అంటే సెలబ్రిటీలకు కానీ లేకపోతే ఇతర అయితే ధనవంతులకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే తాజ్ బంజారా ఉంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా నష్టాల్లో కూరుకుపోయాము. ఈ యొక్క పెండింగ్లో ఉన్న అంటే ఏదైతే బకాయిలు చెల్లించాలో ఆ బకాయిలు చెల్లించలేకపోతున్నామంటూ కూడా యాజమాన్యం అయితే చెప్తుంది. మొత్తానికి 2 సంవత్సరాలుగా ఈ యొక్క యాజమాన్యం స్పందించిన నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ తాజ్ బంజారాకు సీల్ వేయడం జరిగింది. అయితే ఒకప్పుడు సెలబ్రిటీలకు అడ్డాగా అయితే ఈ యొక్క తాజ్ బంజారా ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇది మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులు సీల్ వేసి అయితే ఒక రెడ్ కార్నర్ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తాజ్ బంజారా హోటల్ అయితే ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ అధికారులు బకాయిలు కట్టని నేపథ్యంలో అయితే మొత్తం కూడా సీల్ వేయడం అయితే జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.